ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలు, మాతా శిశు మరణ రహిత జిల్లాగా చేసేందుకు నిర్వహించిన పనులు, కేంద్ర మత్స్యశాఖ ప్రతినిధుల బృందం పర్యటన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాము. వ్యాఖ్యానం సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. కృష్ణా జిల్లాలో మత్స్యశాఖ ప్రతినిధుల బృందం 3 రోజులు పర్యటించి తీర ప్రాంతంలో మత్స్యకారుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేశారు. గిలకల్దిండి ప్రాంతంలో మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని తీర ప్రాంతంలో లభ్యమవుతున్న మత్స్య సంపద గురించి వివరాలు సేకరించి వాటిని అత్యాధునిక పద్ధతుల ద్వారా ఏ విధంగా ప్రాసెస్ చేసి లాభాలు ఆర్జించవచ్చు అనే విషయంపై అవగాహన కల్పించారు. మత్స్యకార విశ్వవిద్యాలయ ఏర్పాట్లకు అనుకూలమైన ప్రాంతం గిలకల్దిండి అవునా కాదా అని స్థలాన్ని పరిశీలించారు. 107 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గన్నవరం ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్ట్ నందు మెగా వైద్య శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మంచి జీవన శైలి, ఆహారపు అలవాట్లు అలవర్చుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చునని తెలిపారు. ప్రాచీన యోగా పద్ధతులను అవలంబించడం ద్వారా మెదడు చురుగ్గా పనిచేసి అసాధ్యమైన పనులను తేలికగా సాధించే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలకు ఉచితంగా 17 రకాల వైద్య సేవలు అందించినందుకు హాస్పిటల్ సిబ్బందిని, అధికారులను ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా ప్రతి ఒక్క భారతీయుడు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర ఉద్యమ పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ దేశభక్తిని పెంపొందించుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాలలో నిర్వహించాలని తెలిపారు. జాతీయ జెండాను గౌరవిద్దాం, భారత్ మాతాకి జై అనే నినాదాలతో ర్యాలీలు నిర్వహించి కార్యక్రమం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జిల్లాలో ఎంతో ఘనంగా కలెక్టర్ బాలాజీ నిర్వహించారు. ఆదివాసీల అభ్యున్నతి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారు విద్యను అభ్యసించడం ద్వారా వారి జీవనాన్ని అభివృద్ధి పదంలో నడుపుకునే విధంగా విద్య దోహదపడుతుందని గుర్తు చేశారు. జిల్లాలో వివిధ సిఎస్ఆర్ నిధులు, ఎంపీ లాడ్స్తో ప్రారంభించిన పనుల గురించి జిల్లా కలెక్టర్ డికే బాలాజీ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పనుల పురోగతి వివరాలు తెలుసుకున్నారు. త్వరితగతిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తయిన వెంటనే తన పరిధిలో నిధులు విడుదల చేస్తామని బాలాజీ తెలిపారు. కృష్ణా జిల్లాలో మాతా శిశు మరణాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ గీతాబాయి తెలిపారు. పిల్లలకు, గర్భిణీలకు అవసరమైన పోషకాహార పదార్థాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లో పిహెచ్సిలు, అంగన్వాడీల ద్వారా మందులు, పరీక్షలు ఉచితంగా అందిస్తోందని తెలియజేశారు. జిల్లాలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలలో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి స్వచ్ఛ కృష్ణా కార్యక్రమాన్ని విజయవంతమయ్యేలా కృష్ణా జిల్లాను ఆరోగ్య కృష్ణా జిల్లాగా తయారు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. వారంలో ఒకరోజు తమ వంతు బాధ్యతగా స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొని తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనారోగ్యం పాలవకుండా కృషి చేసిన వారవుతారని తెలిపారు. జిల్లాలో 100 ప్రభుత్వ పాఠశాలలలో ప్రయోగాత్మకంగా పోషకాహార అరటి తోటలు పెంచాలని జిల్లా సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ విద్యాశాఖ అధికారులను పిలుపునిచ్చారు. నెలలో ఒకరోజు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రతి ఒక్కరూ మక్కువతో పెరటి తోటల పెంపకం చేయడం ద్వారా భూసారం పెరుగుతుందన్నారు. పెడన నియోజకవర్గంలో మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమం సజావుగా జరుగుతోందని, పోషకాహార పదార్థాలతో కూడిన మెను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విద్యార్థులకు అందిస్తున్నట్లు పెడన ఎమ్మెల్యే కాయిత కృష్ణప్రసాద్ తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి కావలసిన బియ్యం, పప్పు, కూరగాయలు సకాలంలో అందుతున్నాయో లేదో పాఠశాల స్టాక్ రికార్డులను పరిశీలించారు. వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నందు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కార్గో టెర్మినల్ను లాంఛనంగా ప్రారంభించారు. ప్రైవేటు భాగస్వామ్యంతో మరలా పునర్ప్రారంభించడం ద్వారా ప్రపంచంలో వివిధ దేశాలకు వస్తువులను ఎగుమతి చేసుకునే అవకాశం ప్రజలకు, వ్యాపారస్తులకు కలిగిందని తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నారు.